ఈసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని టార్గెట్గా సొంతంగా 370 సీట్లు సాధించాలని పట్టుదలగా ఉన్న కమలనాథులు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవటం లేదు. 130కి పైగా ఎంపీ సీట్లున్న దక్షిణాదిలో అనుకున్న ఫలితాలు సాధిస్తేనే టార్గెట్ రీచ్ అవుతామని భావించారు. అందుకోసం సౌత్పై బీజేపీ అగ్రనేతలు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ప్రధాని మోదీతో సహా కమలం పార్టీ ప్రముఖ లీడర్లంతా తెలంగాణలో మెజార్టీ సీట్లు కైవసం చేసుకునేందుకు వరుస పెట్టి పర్యటించారు. ప్రధాని మోదీ పదే పదే దక్షిణాదిలోని 5 రాష్ట్రాల్లో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్నారు. ఈసారి మోదీ తెలంగాణతో పాటు తమిళనాడులో కూడా వరుసపెట్టి సమావేశాలకు హాజరయ్యారు. తమిళనాడులోని బలంగా ఉన్న కాంగ్రెస్ కంటే ఈసారి మెజార్టీ ఎంపీ సీట్లు దక్కించుకోవడం లేదంటే ఓట్ షేర్ పెంచుకోవడమే లక్ష్యంగా బీజేపీ పనిచేసింది. 2014 మే 26 నుంచి 2024 ఏప్రిల్ 17 వరకు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడులోని మోదీ 146 సార్లు పర్యటించారు. 2024లో ఇప్పటి వరకు 25 సార్లకు పైగా దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించారు మోదీ. ఈ పర్యటనలన్నీ భవిష్యత్తులో పార్టీ పటిష్టత కోసమే అంటున్నారు కమలనాథులు. నార్తే కాదు సౌత్లోనూ బీజేపీకి పట్టుందని త్వరలోనే నిరూపిస్తామంటున్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో సౌత్లో తమ ఓట్లు, సీట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు బీజేపీ లీడర్లు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. గత ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి 0.97%, కేరళలో 12%, తమిళనాడులో 3.6% ఓట్లు వచ్చాయి. కర్ణాటకలో గత ఎన్నికల్లో 25 లోక్సభ స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఈసారి ఆ సీట్లను నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో హస్తానికి అత్యధిక సీట్లు వస్తాయని హస్తం శ్రేణులు ధీమాగా ఉన్నారు. ఇక 2019లో తెలంగాణలో 4 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి డబుల్ డిజిట్స్కు తక్కువ కాకుండా సీట్లు సాధించాలని కసిగా ఉంది. ఏపీలో కూటమిగా ఎన్నికల్లోకి వెళ్తున్న బీజేపీ 6 సీట్లలో పోటీ చేసింది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో పోలింగ్ జరిగిన ఓటింగ్ సరళిని బట్టి చూస్తే కూటమిగా బరిలోకి దిగిన ఒక్క ఏపీలో తమ మిగిలిన సౌత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ సీట్లు వస్తాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి. తెలంగాణలో గతంతో పోలిస్తే ఇంకో 1-2 సీట్లు పెరగొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో కాంగ్రెస్ వచ్చిన ఫీడ్బ్యాక్ చూస్తే సౌత్లో బీజేపీ ఓటమి దిశగా పయనిస్తున్నట్లు కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఇక మారిన లెక్కలను బట్టి చూస్తే సౌత్లో కాంగ్రెస్ పార్టీకి లోక్సభ సీట్లు పెరగనున్నట్లు తెలియవచ్చింది. మరి జూన్ 4న ఫలితాలు రానుండటంతో దీనిపై ఫుల్ క్లారిటీగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.